హలో యూఎస్ వెల్కమ్ టు నాగటాక్స్. ఒలింపిక్స్ పోటీలకు వెళ్ళి దేశం కోసం బంగారు పథకం తెస్తాడేమో అని అందరూ ఎదురు చూస్తే అక్కడ ఒక మహిళను వేధించి పోలీస్ కేసులో ఇరుక్కుని దేశం పరువు తీస్తాడు. ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఒక రెజ్లర్. ఒలింపిక్స్లో దేశం తరపున ఆడడం అనేది ఒక ప్రతి క్రీడాకారుడి యొక్క కళ అని చెప్పొచ్చు. అందులో పథకం సాధించడం క్రీడాకారుల జీవితకాల స్వప్నం. పథకం వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే దేశం కోసం ప్రాణాలు పెడతారు. కానీ ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఒక రెజ్లర్ ఇందుకు భిన్నంగా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్ట్ అయ్యాడు. ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్ట్ రెజ్లర్ మహమ్మద్ అల్ సయ్యద్ గురువారం అర్ధరాత్రి తప్పతాగాడు. తాగిన మత్తులో మహిళను అసభ్యంగా తాకాడు. దీంతో తెల్లవారుజామున పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మొహమ్మద్ అల్ సయ్యద్ ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అతన్ని విడిపించడానికి ఎవరు రాలేదు. ఈ న్యూస్ ఒక్కసారి స్ప్రెడ్ అవడంతో అక్కడి ప్రజలైతే చాలా దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. అమ్మాయిని వేధించడానికి నువ్వు ఒలింపిక్స్కి వెళ్ళావా, దానికోసం నీకు అమ్మాయిని ఇంకా అసలు జీవితంలో ఎప్పుడు చూడలేదా అన్నట్టు అయితే చాలా దారుణంగా అయితే కామెంట్ పెడుతున్నారు. మరి ఏమవుతుందో చూద్దాం.